ప్రతి ఒక్కరు పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నా దేవుని ఆరాధిద్దామా, నా దేవుని ఆరాధిద్దామా. అయ్యా నేను ఇచ్చిన జీవితాన్ని వచ్చి నీకు వదనాలయ్యా, నేను ఇచ్చిన రక్షణను వచ్చి నీకు వదనాలయ్యా, నేను ఇచ్చిన కృపను వచ్చి నీకు వదనాలయ్యా. ఈ జీవితం వచ్చి నీకు వదనాలు, నీ మేలను బట్టి వదనాలు, నీ కృపను బట్టి వదనాలు, నీ క్రియను బట్టి వదనాలు. నేను ఎంతమంది వదనాయా విరిగి నలిగిన హృదయాన్ని దేవుని పాదాల దగ్గర పెడదామా. ఇప్పుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు, ఎన్నో ఆకర్షకరంగా ఎన్నో మార్లు మనం జీవించున్నాము. అయినప్పటికీ తను వచ్చిందని కొంచెం అందుకు మనం అనుకుంటున్నామేమో, నా భక్తి వల్ల నీతిగా ఉండాలనుకుంటామేమో, నా నీతి వల్ల నీతిగా ఉండాలనుకుంటామేమో, నా గొప్ప వల్ల నీతిగా ఉండాలనుకుంటామేమో, నా బంధువుల వల్ల, నా చుట్టాల వల్ల, నా తల్లిదండ్రుల వల్ల, నా కొడుకుల వల్ల, నా కూతురు వల్ల నేను ఈ రీతిగా ఉండాలని అనుకుంటున్నామేమో. కాదు, ఆయన ఉచితమైన కృప, ఆయన యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి, ఆయన చిత్తాన్ని ఒరిగిన నడుచుకోవాలి. ఆరాధిద్దామా, ఆయన ఆరాధిద్దామా. దేవుని స్వీయించుకున్న రీతిలో ఏ రీతి కలిగి స్వీయించుకున్నాడు ఆ రీతి మనం ఆరాధిద్దామా. రాజుని పొందాలయా, నీ కృపపై ఉండాలయా. అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యమైన అయ్యా కంటికి కనిపించిన ఎన్నో అద్భుతమైన కార్యాలు నా జీవితంలో చేశారయ్యా, చేస్తున్నారయ్యా, చేయబోతున్నారయ్యా. నీ కొందరాయ్యా, కొందరాయ్యా. నీ మనసులో ఉన్న బాగుందా, కవితంగా, వేదంగా, రోజులుందా, శోధనుందా? నా దేవుడు గారు ఉద్యోగం కోసం కాదు, పెళ్లి కోసం కాదు, ఇల్లు కోసం కాదు, నీకోసం దేవుడిని ప్రార్థించు. అయ్యా నాలో నీకు ఆవిష్కరమైన విషయాలు ఏమున్నాయో నాకు తొలగించుకున్నాడు. అయ్యా నా ఎవరిని చిత్తమే ఒకటో తెలుసుకోవడానికి దేవుడు కన్నీటి ప్రాంతంతో అడుగు. ఒక్కసారి నోరుతామా, ఒక్కసారి నోరుతామా. అయ్యా కొందరు కొందరు ఈ సంబంధించినందుకు కొందరు ఆనందించడానికి ప్రతిష్ఠించినందుకు నీకు ఉన్నా, ఈ పాదాల దగ్గర పోరాటానికి ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. రాజు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. స్తోత్రం, 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 స్తోత్రం. స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు, కనపరచు వాడవు.
Thank you.
నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఆరోగ్యంతో వచ్చావు, వేదనతో వచ్చావు, రోగంతో వచ్చావు, కష్టంతో వచ్చావు, వెలుగుతో వచ్చావు, ఇబ్బందితో వచ్చావు, దేవుడు సరిగ్గా పెట్టావు. నీ కష్టాలు, నీకు ఇబ్బంది సమస్తము దేవుడికి అప్పు చెప్పండి. నీ కన్నిటిని నాట్యంలో మార్చగల గొప్ప దేవుడు మనం ఇస్తాను. ఎవరైతే నా ఒక్కసారి మన బాధ్యత పరిపోసుకున్న ఆత్మీయతను తెలిసి ఒక్కసారి అపరిశుద్ధిని మనము ఒక్కసారి చూద్దామా? ఒక్కసారి అపరిశుద్ధి తీసుకురాగలుగుతామా? నీకు నీ జీవితంలో, నీ బ్రతుకులో మనం ఏ రీతిగా నడుస్తున్నామో, మనం ఏ రీతిగా పెరుగుతున్నామో, ఏమన్నా ఏమన్నా ఎంత వెంటనే కేవలం అనించరాజ్యం కొరకే, అనించరాజ్యం కొరకే మన ఆరాధన, మన పోరాటం. ఆ విషయాన్ని మనం జీవించాలి. అయ్యా అనుకుంటున్నారయ్యా, నా జీవితంలో ఉన్న పాదాల దగ్గర పెడుతున్నాను, అడిగి నీ పాదాల దగ్గర పెడుతూ ఉన్నారయ్యా. రాజాలను కూడా నిలిచిపడి వెళ్ళిపోతున్నాను. తల్లినైనా నీకే నమ్మగా స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. తల్లినైనా నన్ను వర్ణించుదా, నీ కృప చూపించిందా, నీ దయ చూపించింది రాజా. ఈ సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం వెళ్ళిపోతున్నాను. పరిశుద్ధ 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 చెల్లించుకుంటున్నానయ్యా. తల్లినైనా గతించిన కాలంలో లెక్క చేపదలుగా కాచి కాపాడి ఈ సమయం అంతటైనా ఈ ఆగస్టు మాసంలో ఆదివారంలో ఈ సన్నిధిలో ఈ పాదాల దగ్గర మీరు ప్రారంభించి గొప్ప తరుణాన్ని బట్టి నీకు ఆచరించుకుంటున్నాను. అనేక మాటలు, అనేక సందర్భాల్లో నా చూపుతో, నా ఆలోచనతో, తరపుతో, నడవడం ద్వారా నీ మార్గాల చింతలు ఉంటున్నాయా. అయినప్పటికీ నా సజ్జీలతో వచ్చి ఈ సన్నిధిలో నిలబెట్టిన ఎదురుపరిచి నీకే చెల్లించుకుంటున్నాను. రాజా, పాటలు మీరు మాత్రాలు చెల్లించుకుంటున్నాను. కేకులు మీరు పొందుతున్నారు. ఆరాధన అంతా కూడా నేను పాటలు చేసుకుని నీకు ఆశీర్వదిస్తూ చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు జరగబోయే వాక్య పరిచయాలు మనకి ఉండండి. మీకు అవసరం వాడుకుంటుంది. వాక్యం చెప్పబోతున్న వారిని నోటు కానీ మీరు ఏడు ఆత్మతో నింపి నడిపించి మనం పెట్టుకొచ్చున్నాం. ఆయన సాక్షాత్ చెప్పి పెట్టుకుంటున్నాను, పెట్టుకొచ్చున్నాను. ఆయన ఆదరించడం కేవలం నా పోతు గడుపుతూ సమస్తము జరిగించుకోవాలి. పాపని క్షమించి, పాపని కరించి నా చిన్నమని పాదసరి చేసుకుని ప్రాధాన్యత దయచేయాలి. తొందరని అది పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బతిమాలి వేడుకొచ్చున్నాను. ప్రియ పరలోక తండ్రి, ఆమేన్.